ఎంఆర్పిఎస్ మాదిగ కులాల ఐక్యత ఎంఆర్పిఎస్. ఈరోజు చింతకాని మండలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి నిరాహార దీక్షకి సంఘీభావంగా వచ్చినటువంటి బీజేపీ నాయకులకి కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు దీక్ష 5వ రోజుకి చేరుకున్నది. ఈ దీక్ష ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చేసిన వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మనకి ఉద్యోగ నియామకాలు చేపడతా అని రేవంత్ రెడ్డి గారి నుండి అసెంబ్లీలో అన్ని వర్గీకరణ చేయకుండానే మన యొక్క ఉద్యోగ నియామకాలు ఫలితాలను విడుదల చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి వాటిని వెంటనే ఆఫ్ చేసి వర్గీకరణ తర్వాతనే నియామకాలకు వెళ్ళాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి దీక్షకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిపల్లి రవీంద్రన్న మాదిగ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. ఈరోజు చింతకానిలో జరుగుతున్న మాదిగల రిలే దీక్షలకు 5వ రోజు బీజేపీ పెద్దలైనటువంటి మండల అధ్యక్షులు అట్లా వాళ్ళ మండల కమిటీ సభ్యులు మాకు సంఘీభావం వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న, ఈ దీక్ష ఉద్దేశం ఇవాళ 5 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. ఈ దీక్షలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే మాటకు వస్తే, సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1వ తారీఖున వచ్చిన రోజునే స్వయాన మా మాదిగ ఎమ్మెల్యేని వెనక నిలబెట్టుకుని రేవంత్ రెడ్డి గారు గత నోటిఫికేషన్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆర్డినెన్స్ ద్వారా అవసరమైతే చట్టబద్ధత తీసుకొచ్చి మాదిగ బిడ్డలకి మాదిగ నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తానని మాట్లాడి ఇలా నిర్దాక్షిణ్యంగా మాట తెప్పి తాను ఆత్మ నుండి భావన పడి ఎవరో ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడు రిజల్ట్స్ అన్నీ ఒకదాని తర్వాత అక్కడ వదిలిపెట్టి మాకు అన్యాయం చేసే విధంగానే ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గారు. రేవంత్ అన్న, ఇదైతే నీకు న్యాయం కాదు. నీ అంతరాత్మకు తెలుసు. కొన్ని లక్షల మంది చూస్తున్న సభ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని నమ్మించి మా ఎమ్మెల్యేని మీ వెనక పెట్టుకొని ఆర్డినెన్స్ ద్వారా సరే రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు వెళ్తా అని చెప్పి అంతరాత్మ సాక్షిగా, సభా సాక్షి కూడా మాటిచ్చి ఈరోజు ఆ మాట తప్పుకోవడం అంటే అది మీకు భావ్యం కాదు. మేము మడమ తప్పం, వెనకడుగేసే ప్రసక్తే లేదని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో మాటలు మాట్లాడే మీరు ఇంత పబ్లిక్గా మాదిగ బిడ్డలు అమాయకులని చెప్పి మా ప్రత్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళకి తలకు మీరు ఈ నియామకాన్ని నింపిన తర్వాత మాకేముంటుంది? కొబ్బరి చెప్పంతా దగ్గరుండి ఒడిచిపెట్టి వాళ్ళకి మాట్లాడితే మేమేం చేస్తున్నాం? మా బిడ్డల భవిష్యత్తు మీకు కానట్లేదా? మీకు తెలియదా? మీరు జడ్పీటీసీ పోటీ చేసినప్పటి నుంచి మన మాదిగ బిడ్డలు ఎంత గుండెలో పెట్టుకొని చూసుకుంటే మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలిగారు. ఎంత స్థాయికి ఎదిగిన తర్వాత మమ్మల్ని అన్యాయం చేసి మా బిడ్డల జీవితాలతో ఆడుకోవడం, మమ్మల్ని చేపట్టడం అనేటువంటిది మీ పాలనకి మరి అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కొన్ని వేల మంది త్యాగాలు, 30 ఏళ్ళ పోరాటం, అది ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా కాదు బయట మీటింగ్లు మేము పెట్టినప్పుడు కూడా మీ కాంగ్రెస్ పార్టీ యావత్తు జాతీయ నాయకులతో సహా వచ్చి మాకు మద్దతు ఇచ్చిన రోజులు మీకు గుర్తులేవా? ఇంత పబ్లిక్గా ఇన్ని వేల మంది సాక్ష్యం మీద మమ్మల్ని మోసం చేయటువంటిది ఇది అన్యాయం, అక్రమం. మా బిడ్డల జీవితాలతో ఆడుకోవద్దు. భవిష్యత్తు రోజులు ఇట్లే మా బిడ్డల జీవితాలతోనే మా జాతితో మీరు గలాట పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇందులో అయితే మా జాతి చైతన్యం ఉంది, చాలా చైతన్యం ఉంది. మేము 30 ఏళ్ళ పోరాటంలో ఏ పార్టీకి తలపలేదు, ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఎవరికి మేము లాలూచి పడలేదు. నిర్దాక్ష్యంగా, నిజాయితీగా ధర్మం కోసం పోరాటాలు చేసుకుంటాం. 30 ఏళ్ళ బట్టి మేము పోరాడుకుంటూ వచ్చినాం తప్ప మేము ఎక్కడ రాజీ పడలేదు. భవిష్యత్తులో కూడా మీతో కూడా మీరు ఎప్పుడే ప్రవర్తిస్తే మీతో కూడా రాజీ పడే ప్రసక్తి ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మిగతా మా మండలి గారిని దీన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఈరోజు చింతకాని మండల అధ్యక్షుడు సుధానారాయణ గారి ఆధ్వర్యంలో 5వ రోజుకి జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షకి చింతకాని మండల భారతీయ జనతా పార్టీ సంఘీభావం తెలియజేయడం జరిగింది. మందకృష్ణ మాదిగ
గారు తన జీవితాన్ని పునఃప్రయాణంగా పెట్టి 30 సంవత్సరాల నుంచి మాదిగల స్వరాజ్యం కోసం పోరాడి ఆయన ఎంతో తన జీవితాన్ని కోల్పోయాడు. ఇది గుర్తించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ చేసి వాళ్ళకి ఫలాలు అందించారు. చేసినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు మాదిగలను చిన్న చూడటం చాలా అన్యాయమైన పరిస్థితి. మాదిగలకు న్యాయం జరగాలని మేము ఇక్కడ సభాముఖంగా డిమాండ్ చేస్తూ వాళ్ళకి అటెండెన్స్ ఎస్సీ వర్గీకరణ చేసి గ్రూప్ 1 గ్రూప్ 2లో వాళ్ళకి సముచిత న్యాయం జరగాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు ఒకటే చెప్తున్నా, మాదిగ సమాజం తలుచుకుంటే ఈ గవర్నమెంట్ తలకిందులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా జిందాబాద్ ఎంఆర్పిఎస్, జిందాబాద్ ఎంఆర్పిఎస్. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. అలాగే మా ఎంఎస్పీ మండల అధ్యక్షుడైన కొత్త వెంకటేశ్వర్లు డాక్టర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ నాయకత్వం, మోడీ నాయకత్వం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మందకృష్ణ గారి నాయకత్వంలో 30 ఏళ్ళ నుంచి ఎస్సీల కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ ఎన్నో కష్ట నష్టాలు భరించాడు. అదే ఈ మన రేవంత్ రెడ్డి గారు దీన్ని సులభంగా చూసి ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని అణిసివేయాలని ప్రయత్నిస్తారు తప్ప అతను రెండో దారులు లేదు. మామూలు ఈ నియోజకవర్గంలో బట్టి కూడా మాదిగల గురించి మాట్లాడే రోజు లేదు. కానీ ఈ మండలంలో ఎంఆర్పిఎస్ తరఫున, బీజేపీ తరఫున నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మందకృష్ణ గారి మాదిగ గారి నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మండలంలో జరిగినటువంటి ఏరియా సంబంధించినటువంటి సంఘీభావంగా వచ్చినటువంటి బీజేపీ నాయకత్వానికి, అలాగనే ఎంఆర్పిఎస్ నాయకత్వానికి సామాజిక మంచి నమస్కారం చేసుకుంటూ ఈరోజు చింతకాని మండలంలో జరుగుతున్నటువంటి రేడియో అధ్యక్షులు ఈరోజు 5వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా నాయకత్వానికి, అట్లాగనే మండల నాయకత్వానికి, అట్లాగే బీజేపీ నాయకత్వానికి తెలియజేస్తున్నాము. అట్లా ఏ విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఒడ్డెత్తి పోకడ పోతుంది కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి యావత్ సమాజం గమనిస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. మందకృష్ణమాది గారి నాయకత్వం, మందకృష్ణమాది గారి నాయకత్వం. ఈ సభను ముగించడం జరుగుతుంది. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. ఆరోగ్యశ్రీ పదార్థ కృష్ణమాది గారి నాయకత్వం, ఆరోగ్యశ్రీ పదార్థ కృష్ణమాది గారి నాయకత్వం. వికలాంగుల పెన్షన్ల పెంచిన ప్రదాత కృష్ణమాది గారి నాయకత్వం. వదిలి గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం, వదిలి గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం.